హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ని రోజుల తర్వాత ఏంటి ఈ వీడియో అనేది మీకు అందరికీ చెప్పబోతున్నాను నేను. ముందు రోజు మేము షిరిడి వెళ్తున్నాము. అందుకని ముందుగా దీపారాజన చేసేసి ఇంకా సాయంకాలం దీపం పెట్టేసుకొని సాయంత్రం నైట్ అనమాట ట్రైను. ఇంకా సర్దేసుకొని అన్నీ ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఈ దారి మధ్యలో ఈ షూట్ తీశాను చూడండి. వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత యశ్వంతపూర్‌కెళ్ళాలి. యశ్వంతపూర్‌కెళ్ళేటప్పుడు ఇవన్నీ కంపెనీస్ అండి. ఈ ఏరియా వచ్చేసి మాన్యత అనమాట. చూడండి ఇవన్నీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అనమాట. చాలా ఉంటాయి ఈ మాన్యతలో. మాన్యత టెక్ పార్క్ ఇది. ఒక పెద్ద టెక్ పార్క్ అనమాట. ఇవన్నీ షూట్ చేశానండి వెళ్ళేటప్పుడు మీకు చూపిద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా కోల్డ్ అయిపోయింది. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు. చాలా కోల్డ్ అయిపోయిందనమాట వాటర్ చేంజ్ అవ్వడం వల్ల. ఇంకా ఇవన్నీ చూడండి మీరు చూపిద్దామని మీకందరికీ ఇలా షూట్ చేశాననమాట. బెంగుళూరులో ఇది అదే మాన్యత అండి ఇదంతా. ఇంకా యశ్వంతపూర్‌కెళ్ళాలి. యశ్వంతపూర్‌కెళ్ళేసి మేము ట్రైన్ ఎక్కాలనమాట. ఇదండి చూడండి మా పాప లాక్కొని ఎళ్తా ఉంది. మా హస్బెండ్, మా పాప. యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ ఇది. పక్కన మెట్రో ఎళ్తా ఉంది కదా! ఇంకా ఎక్కేసాం ట్రైను వచ్చేసిందనమాట. నైట్ ట్రైన్ వచ్చేసి మాకు 11:30 అయింది. 11:30 అంటే 12 అట్లా బయలుదేరాము. ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌కెళ్ళాలనమాట. కాచిగూడ నుంచి మా అన్న వాళ్ళ ఇంటికెళ్ళామనమాట. మా అన్న వాళ్ళ ఇల్లు ఇది ఒక కమ్యూనిటీ అండి. కమ్యూనిటీ లాగా అన్నీ ఒకేలాగుంటాయి. హౌసెస్ కొంచెం వేరుగా ఉన్నాయి గానీ అన్నీ ఒకేలాగా. ఇంకా ఫ్రెషప్ అయిపోయేసి మేము అక్కడ దిగేసి మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి ఇంకా ట్రైన్ ఎక్కేసాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది. ఈవినింగు మనకు 5కి అండి ట్రైను. 5 అంటే మార్నింగ్ 9 కల్లా దిగామనమాట. మధ్యలో దారి మధ్యలో ఇది ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. దారి మధ్యలో మనకేందంటే సన్‌రైజ్ ఇది. సన్‌రైజ్ చూడండి. సన్‌రైజ్ చాలా బావుందనమాట. అందుకని సన్‌రైజ్ బావుందని నేను ఒక షూట్ చేశాను దాన్ని. చూడండి మధ్యలో సన్‌రైజ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫైనల్లీ షిరిడి వచ్చేసామనమాట. షిరిడి వచ్చేసాక చూడండి చాలా క్రౌడ్ ఉంది. 4 డేస్ చాలా హాలిడేస్ కదా! అందువల్ల జనాలు ఎక్కువున్నారనమాట. ఆహ్, ఇంకా ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. వాళ్ళే వస్తా ఉంటారండి. మనము అంటే ఎక్కడికెళ్ళాలి ఏంటి అనేసి మన రూమ్ దగ్గరికి మనం తీసుకున్న రూమ్ దగ్గరికి అడగాలనమాట వాళ్ళని. ఇంత బేరం ఆడుకోవాలా ఇంత మనీ అని 200 అండి. 7 మెంబర్స్‌ని ఎక్కించుకుంటారు. మన లగేజ్ అంతా పైనేసేసి ఇట్లా ఒక 7 మెంబర్స్‌ని ఎక్కించుకొని ఇది ఔట్‌స్కట్‌లో ఉంటుంది. ఔట్‌స్కట్ నుంచి ఒక 15, 20 మినిట్స్ అనమాట. ఆహ్, దారి మధ్యలో ఇవన్నీ వస్తా ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి బాబా టెంపుల్ అండి. ఇలా 7 గేట్స్ అలా ఉంటాయన్నమాట. హ్మ్. ఇది అంతా బాబా టెంపుల్. ఇది టెంపుల్ అండి ఇదంతా. చూడండి ఇక్కడ బాబా పైన ఒక విగ్రహం లాగుంటుంది. బాబా నీళ్లు పోస్తున్నట్టు చాలా బాగుంటుందనమాట. ఇది చూపిస్తాను మీకు మళ్ళీ అది. ఇంకా ఫైనల్‌గా మేము ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా మరీ లాంగ్ అయిపోతుందండి. వీడియోని ఇంతవరకు ఎండ్ చేస్తాను.